వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. తమిళనాడులో మదురై దగ్గర తిరుప్పరంకుండ్రంలో గల కొండ మీద ఉన్న దీపస్తంభం మీద కార్తీక దీపం వెలిగించుకునేందుకు అనుమతి ఇవ్వండి అని పరమశివం అనే హిందూ భక్తుడు హైకోర్టులో పిటిషన్ వేయగా అన్ని పరిశీలించి గతంలో సింగిల్ జడ్జ్ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ పిటిషనర్కి అనుకూలంగా తీర్పు ఇచ్చి రాష్ట్ర పోలీసులను దేవాదాయ శాఖ అధికారులను దీపం వెలిగించేందుకు అనువుగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే దాని మీద తమిళనాడు ప్రభుత్వం అప్పీల్ చేయగా ఇంకా విచారణకు రాకముందే పోలీసులు మరియు దేవాదాయ శాఖ అధికారులు హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భక్తులు కొండ మీద దీపం వెలిగించుకోవడాన్ని అడ్డుకున్నారు. మరోవైపు దీపం వెలిగించుకునేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్ స్వామినాథన్ గారి మీద అభిశంసన కోరుతూ హిందీ కూటమికి చెందిన 100 మందికి పైగా ఎంపీలు లోక్సభ స్పీకర్కి నోటీస్ ఇచ్చారు. ఈ దేశంలో హిందువులే హిందువులకు నిజమైన శత్రువులు. ఎందుకంటే హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన జడ్జి మీద చర్యలు కోరుతున్న వాళ్ళలో హిందూ ఎంపీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు మీద జస్టిస్ జి రామచంద్రన్ మరియు జస్టిస్ కెకే రామకృష్ణ గల హైకోర్టు డివిజన్ బెంచ్ తదుపరి విచారణ చేపట్టింది. డిసెంబర్ 17, 2025 ఈ విచారణ అంతా జరిగింది. సీనియర్ అడ్వకేట్ ఎస్ శ్రీరామ్ హిందూ భక్తుడు పరమశివం తరపున ప్రధాన ఆర్గ్యుమెంట్ వినిపించారు. సార్, మీకు మాత్రం నిజంగా శతకోటి వందనాలు. శ్రీరామ్ గారి ఆర్గ్యుమెంట్స్ లో కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. అవి వినగానే ఎందుకు ఆయనకు నేను నమస్కారాలు చెప్పాననేది అర్థమవుతుంది. మొదటిది, కార్తీక దీపం వెలిగించడం అనేది ఒక తప్పక ఆచరించవలసిన మత పద్ధతి. ఇది కేవలం ఆర్టికల్ 25 మత స్వేచ్ఛకే పరిమితం కాదు. ఆర్టికల్ 19 అభివ్యక్తి స్వేచ్ఛ కూడా కలుపుతుంది. లా అండ్ ఆర్డర్ సమస్య చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దీనిని నిరాకరించడం ప్రాథమిక హక్కులను రక్షించే బాధ్యతను విడిచిపెట్టడమే. నెంబర్ 2, లా అండ్ ఆర్డర్ ప్రమాదం ఉందని చూపించే ఎలాంటి ఆధారాలు అక్కడ లేవు. అలాగే స్పష్టమైన వాదనలు లేవు. కేవలం అనుమానాలతో, ఊహల భయాందోళనతో హిందువులకు ఉన్న తొలగించలేని పూజా హక్కును రాష్ట్ర ప్రభుత్వం అణిచివేయలేదు అని గుర్తుపెట్టుకోవాలి అని. నెంబర్ 3, కొండ మొత్తం చారిత్రకంగా ఆలయానిదే. కొండ మీద కొన్ని మినహాయింపు ప్రాంతాలు తప్ప 1862 నాటి లిటిగేషన్కి ముందు దీప్తూన్ వద్ద దీపం వెలిగించే పద్ధతి ఉంది. కానీ ఆక్రమణ వల్ల, పోటీ వాదన వల్ల అది ఆగిపోయింది తప్ప హిందువులు స్వచ్ఛందంగా ఆ దీపం వెలిగించే అలవాటు ఆపలేదు. అది చూపించి భక్తులకు శాశ్వతంగా ఆ హక్కు ఆపలేరు, భక్తులు వెనక్కి తగ్గలేరు. 4, గతంలో కొండపై హక్కు పేరుతో దావా వేసిన ప్రతిపక్షాలు అంటే దర్గా వారు, వర్క్ బోర్డ్ ఇప్పుడు శాంతి చర్చల పేరుతో మా హక్కును అడ్డుకుంటున్నాయి. వాళ్ళు ఒకప్పుడు కొండ మొత్తం తమదని డిమాండ్ చేశారు, ఇప్పుడు శాంతి బోధిస్తున్నారు. ఇది ఆశ్చర్యమని. 5, రాష్ట్రం ఒక పూజా హక్కు విషయాన్ని ఆస్తి వివాదంగా మార్చింది. ఒకవైపు స్తంభం జైనులదని వాదన, మరోవైపు ఆ స్తంభం వర్క్ బోర్డ్ తమదని వారంటున్నారు. అంటే పూజా హక్కు కోరుతున్న నన్ను ఈ మారుతున్న ఆస్తి దావాలకు జవాబు చెప్పమంటున్నారు అని. 6, గతంలో కొండపై జంతుబలి ప్రయత్నాలు జరిగాయి. గోడలు ధ్వంసం చేయడం జరిగింది మరియు కొండ పేరును సికందర్ కొండగా పేరు మార్చే ప్రయత్నాలు జరిగాయి. వాటిని హైకోర్టు అడ్డుకుంది, గుర్తుందా? కానీ ఇప్పుడు కేవలం ఒక 3 వ్యక్తులు ఒక రాత్రి మాత్రమే కొన్ని మెట్లను ఉపయోగించి కొండ మీదకి వెళ్ళి దీపం వెలిగించుకుంటామంటే అడ్డుకుంటున్నారు. ఇదా శాంతియుత సహజీవనం కోరుకోవడం అని. 7, ఇప్పుడు నేను పూజా హక్కు కోరితే వారు చర్చలు మరియు మధ్యవర్తిత్వాన్ని కోరుతున్నారు. ఇది నిజంగా మధ్యవర్తిత్వం కోరడం కాదు. ఇది ఎలా ఉంది అంటే ఒక గాయం చేసి రక్తం పూర్తిగా కారుతుంటే దాని గురించి అస్సలు మాట్లాడకుండా చర్చలు చేయడం వంటిది. ఇది మమ్మల్ని ఉచ్చులో బిగించే ప్రయత్నం మాత్రమే. మా ఏకైక డిమాండ్ పూజా హక్కు మాత్రమే అని. 8, పిటిషన్లో దీప్తూన్ దర్గా నుంచి 15 మీటర్ల దూరం అంటే 1996 తీర్పు ప్రకారం స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి సింగిల్ జడ్జ్ ప్రార్థన చేయడాన్ని అనుమతించారు. ఈ విషయం ఆలయం ఒక్కటే నిర్ణయించలేదు. 9, తమిళనాడు దేవాదాయ శాఖ హిందువులు దీపం వెలిగించుకోకుండా ఆపడం హక్కుల ఉల్లంఘన. 10, కొండ స్వభావాన్ని మార్చే చర్యల వల్ల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జోక్యం అవసరం. 11, రాష్ట్రం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని ఉల్లంఘిస్తూ కొండ మత స్వభావాన్ని మారుస్తుంది. 12, దర్గా వాదనలు వినవచ్చు కానీ వర్క్ బోర్డు కలుగజేసుకోవడం సంరక్షిత స్మారక నియమాలకు విరుద్ధం. ఏం మాట్లాడారు కదా. హిందూ పిటిషనర్ శ్రీ పరమశివం తరపున సీనియర్ అడ్వకేట్ ఎస్ శ్రీరామ్ తమ వాదనలను చాలా గట్టిగా వినిపించారు. చూడాలి మరి చివరి తీర్పు ఎలా ఉంటుంది అనేది. ఏదేమైనా
ఇంకా సనాతన ధర్మం కోర్టుల్లో బ్రతుకుతుంది అంటే పరమశివం లాంటి వారు, శ్రీరామ్ గారు లాంటి లాయర్ల ద్వారా, స్వామినాథన్ గారు లాంటి జడ్జిల ద్వారా మాత్రమే. లేకుంటే ఈ దేశంలో హిందూ ధర్మాన్ని ఎప్పుడో 6 అడుగుల గొయ్యి దోసి పాతి పెట్టేవాళ్ళు మన సుడో సెక్యులర్లు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్తుంది అండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే ఉంది. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.